నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బొబ్బర్లంక బ్యారేజ్ లొల్లాలాకులను ఎమ్మెల్యే బండారు మంత్రి సుభాష్ తో కలిసి పరిశీలించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల. రైతులకు సకాలంలో పంట సాగుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపిన రామానాయుడు. తునిలో వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కేందుకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతుందని ఆరోపించిన రాజా. ప్రజా వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోపై ఆదివాసుల నినాదాలతో కిక్కిరిసిన అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం. ప్రభుత్వం వెంటనే 1/70 చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన గిరిపుత్రులు. కిర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు. పద్మనాభం కుమారులు గిరిబాబు బాలలను ఓదార్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు. బొబ్బర్లంక బ్యారేజ్, స్లూయస్, లొల్లా లాకులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బొబ్బర్లంక నుంచి ద్విచక్ర వాహనంపై కాలువల ద్వారా సాగునీటి సరఫరాను పరిశీలించుకుంటూ వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు లాకులు ఆధునీకరణ చేసి రైతులకు సకాలంలో నీరందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి రామానాయుడు గత వైసీపీ ప్రభుత్వంలో గేట్లు లాకులకు కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదని విమర్శించారు. మంత్రి రామానాయుడు కూటమి ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం ఆలోచిస్తూ సాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందన్న మంత్రి రామానాయుడు. ఎలినోవా ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని పంట కాలువలు, లాకుల వద్ద సాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించిన మంత్రి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి బొబ్బర్లంక నుంచి పలువేల లాకుల వరకు మోటార్ సైకిళ్లపై పర్యటించారు. ఆత్రేయపురం మండలం లొల్లా లాకులను సందర్శించిన రైతులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన మంత్రి ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో గతంలో కంటే ఎక్కువగా 14,700 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నామని, ఏప్రిల్లో వినియోగించాల్సిన సీలేరు జలాలను కూడా ఇప్పుడు వినియోగిస్తున్నామని తెలిపిన మంత్రి రైతులు నీటిని పొదుపుగా పాటిస్తూ తక్కువ నీటితో సాగే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణ సందర్భంగా ఈరోజు లొల్లలాకులు చేసినటువంటి సందర్భంలో కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, అదేవిధంగా మన జనసేన నాయకులు మిత్రులు బండారు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరొక మిత్రులు మన ఆకుల రామకృష్ణ గారికి, రాష్ట్ర రైతు నాయకులు, అదేవిధంగా మా ప్రాజెక్టు చైర్మన్ గొబ్బల మా శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రైతు నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గోదావరి డెల్టా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుండెకాయలని, అటువంటి గోదావరి డెల్టా కూడా ఈరోజు ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి. దానికి 2 రకాలుగా, ఒకటి సూపర్ ఎల్నినో ప్రభావం, రెండోది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గోదావరి 70 సంవత్సరాల చరిత్రలో ఈ 15,000 క్యూసెక్కుల నీరు ఈ జూలై నెలలో రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఎప్పుడు కూడా మనం వాటర్ కేర్ సిటీ గోదావరికి వస్తే మనము సీలేరు నుంచి మార్చి, ఏప్రిల్ నెలలో తీసుకుంటాం రబీ టైంలో. అటువంటిది జూలై నెలలోనే మేము ఇప్పుడు సీలేరు నుంచి 4,000, 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుని ఇవాళ కిందకి గోదావరి డెల్టాకి పంపిస్తూ ఉన్నామని అంటే గోదావరిలో ఇన్ఫ్లో ఏ మాదిరిగా అడిగంటి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నీటి యాజమాన్యాన్ని రైతులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, కాలువల్లో ఎక్కడెక్కడ లాకులు, షట్టర్స్ ఏ మాదిరిగా ఉన్నాయి, ఏ లాకుల దగ్గర రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఇస్తూ ఉన్నారు అనేటువంటి. అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల పాలనలో మన ఇరిగేషన్ మినిస్టర్లో చూసాం రకరకాల విన్యాసాలు. సెంట్ పర్సెంటేజా, అరసెంట్ పర్సెంటేజా అని చెప్పేవాళ్ళు ఒకడైతే, ఇంకో మంత్రి నేను ఎన్ని బూతులు తిట్టానని చెప్పి వీడియోలు పట్టుకెళ్ళి జగన్కి చూపించి మెప్పు పొందే ప్రయత్నం చేశారు తప్ప
వాళ్ళకి ఆ శాఖ మీద పట్టు లేదు, సాధించలేదు, ఏ రోజు దృష్టి కూడా పెట్టలేదు. రైతు ఎట్టిపోతే మాకెందుకు అనే నినాదంతోనే ముందుకెళ్లారు. మరి ఈ రోజున నేను సగౌరవంగా చెప్తా ఉన్నాను, రైతే రాజు అవ్వాలి, వాళ్ళు 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయనే నినాదంతో ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందాలనే ప్రయత్నం, బలమైన ప్రయత్నం చేస్తూ అధికారుల్ని అందరినీ అలర్ట్ చేస్తూ నాయకులను కూడా అందరినీ కూడా సిద్ధంగా ఉంచుతూ మరి ఎప్పుడు కూడా నిరంతరం రాష్ట్రం అంతా తిరుగుతున్న మహా నాయకుడు మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పడుకోరు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వరు. అయితే నిమ్మల రామానాయుడు గారి విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు నువ్వు అరగంట పడుకోరా బాబు అన్నా సరే ఈయన పడుకోవట్లా. అయితే నాకు భయం ఏంటంటే వీళ్ళందరూ కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రామానాయుడు గారు కానీ నా శాఖ కిందకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు కార్మికులు. ఏదో రోజున అంటే కార్మికులకు ఒక టైం ఉంటుంది, 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఓటీలతో మహా అయితే 10 గంటలు పనిచేసే పరిస్థితి. వీళ్ళు దాన్ని అధిగమించి పడుకోమన్నా పడుకోకుండా పనిచేస్తుంటే వీళ్ళ అభిమానులు అందరూ కూడా వెట్టి చాకరీ చేయిస్తున్నామని నా మీద ఎప్పుడైనా కేసు పెడతారనే పరిస్థితి కూడా, ఆ భయం కూడా ఉంది. అయితే ఏదో విమర్శలు చేయాలి, అల్లకల్లోలాలు సృష్టించాలి, ఎక్కడైనా శవం. అదేవిధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, గొడ్డల పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వెరసి ఈనాడు రైతుల పాలిట శాపంగా తయారైంది. ఈనాడు ఈ గడ్డి కాలంలో రైతులందరూ కూడా అప్లాండ్ రీచ్ లో ఒకేదాని ప్రాబ్లమ్స్ ఉంటే, థైలాండ్ ప్రాంతంలో మరొక రకమైన ప్రాబ్లమ్స్ తో పంటకు నీరు అందక ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుందంటే ఇది కాలానుగుణంగా చేయనటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, దానికి తోడు ఈ వాతావరణ పరిస్థితులు ఈనాడు యొక్క ఇబ్బందులు తలెత్తాయి. దానిని రైతులకి ఏ విధంగా ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది గమనించడం కోసం మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యుడు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, ఎందుకంటే స్వయాన ఒక రైతు బిడ్డ ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఆ శాఖ పనితీరు ఎంత అద్భుతంగా ఉందో దానికి నిదర్శనం మన రామానాయుడు గారు. ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే ఎక్కడ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. ఇందాక మా మంత్రి గారు సుభాష్ గారు చెప్పినట్టుగా ఉడమేరు గంటలు పడితే మరి పెనుగాళ్ళు వేస్తూ ఉంటే ఒక గొడుగు పట్టుకుని ఆయన అక్కడే మఖా వేసి గల్లు పోర్చుకుంది. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే తక్షణ 6 గేట్లు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈ రోజున పట్టిసీమ ఉండడం వల్ల కృష్ణా డెల్టా ఈనాడు నీరు అందుతోందంటే పట్టిసీమ ద్వారా నీరు అందిస్తాం. ఈ రకంగా మరి బ్యారేజ్ గేట్లు కానీ ఈనాడు మన లొల్లలాకులకి 74,20,00,000 రూపాయలు మంజూరు చేయడం కానీ, ఈ విధమైన రాష్ట్రంలోనే ఒక జలకళ సంతరించడానికి వెళ్తూ ఈనాడు డెల్టా రైతులు, ప్రధానంగా గోదావరి డెల్టా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సాగునీరు ఇబ్బందులు తొలగించడానికి స్వయంగా ఆయన వచ్చి పర్యటించే ఒక మోటార్ సైకిల్ కాదు, సమస్య పరిష్కారం ముఖ్యం, వాస్తవాలు మనకు తెలియాలి, కళ్ళారా చూడాలి అనే ఉద్దేశంతో ఇక ఉదయం బయలుదేరి రాత్రి 2 గంటల దాకా ఆయన ఒక రివ్యూలో ఉన్నారు. నేను నాకు 12 గంటలకు మాట్లాడాను. రివ్యూలో ఉండి ఉదయం మళ్ళీ 6 గంటలకు బయలుదేరి బొబ్బర్లంకి వచ్చి ఈనాడు ఈ రైతుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ అధికారులను కూడా వెంట పెట్టుకుని ఈ లాకులు తిరుగుతూ రైతులకు సాగునీరు ఇబ్బందులు చేసే కృషి నిజంగా హృదయపూర్వకంగా గోదావరి డెల్టా రైతాంగం తరఫున ఆయన అభినందిస్తూ ఉన్నాను. దీనికి వారు అన్ని విషయాలు కూడా చెప్పారు. సత్వర పరిష్కారాలు కొన్ని ఉంటాయి, శాశ్వత పరిష్కారాలు కొన్ని ఉంటాయి. వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రామానాయుడు గారు ఆల్రెడీ దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతానికి వచ్చేసరికి లొల్లా మేల్పాలెం రైతుల యొక్క ముప్పు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కేందుకే అధికార పార్టీ సామాజిక మాధ్యమాల్ని ఆయుధంగా మార్చుకుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. అమరావతి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలపై సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు సమంజసం కాదని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా తూనిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ 2.0 సూపర్ యాప్ను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దాడిశెట్టి రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యాపారులతో సహా అన్ని వర్గాల ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
నిన్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగింది, ఈరోజు జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ అది తునిలో మార్చడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ యాప్ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రాష్ట్రంలో 80% సామాజిక మాధ్యమాలన్నీ కూడా ఒక పార్టీ చేతుల్లో ఉన్నాయి. 80% సామాజిక మాధ్యమాలన్నీ కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వారు చెప్పిందే ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ లేకపోతే కొన్ని అదృష్టం కొద్దీ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ట్విట్టర్ అయితే, ఎక్స్ అయితేనే, ఫేస్బుక్ అయితేనే, ఇన్స్టా అయితేనే, లేకపోతే యూట్యూబ్ అయితేనే అన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వాటిల్లో కూడా మేము చెప్పిందే వినాలి, ప్రతిపక్షాలు చెప్పింది కానీ లేకపోతే ప్రశ్నించే గొంతులు వాయిస్ ఎక్కడ వినపడకూడదు అనే ఒక లక్ష్యంతో వాటి గొంతు కూడా నొక్కేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే చట్టాన్ని ఉపయోగించుకుని నోటీస్ పెడుతున్నారు. మెటాకో నోటీస్ పెట్టి ఆ అకౌంట్ బ్లాక్ చేయడం జరుగుతుంది. అలాగే మత్తుల్లో కూడా చాలామంది అకౌంట్లు బ్లాక్ చేయడం కూడా జరిగింది. మత్తు నియోజకవర్గంలో కూడా చాలామంది యాక్టివ్గా ఉండి అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండడం కోసం, కంటెంట్ పూర్తిగా అందుబాటులో ఉండడం కోసం, ప్రజలకు చేరువయ్యేలాగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఆధారం లేకుండా మాట్లాడరు. ఏ ఆధారం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్తోనే మాట్లాడతారు. ఆధారాలు ముందు పెట్టి మాట్లాడతారు, అన్నీ చూపించి మాట్లాడతారు. నాయకుడి దగ్గర నుంచి మా కార్యకర్తల వరకు, కింద స్థాయి కార్యకర్తల వరకు. మరి మా గొంతు కూడా అమరావతి పేరు చెప్తే చాలు మా గొంతు నొక్కేస్తున్నారు. ఇదేంటి ఎస్ఎఫ్టీకి 20,000 పైచీలకి ఎందుకు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం 4,900, 4,500 ఖర్చు పెట్టి చేసుకుంటుంది కదా, మనకి ఎందుకు అంత ఎక్కువ అయిపోతుంది అంటే 10,000 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర 50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న జనాల్లోకి చేరకుండా ఆ ప్రశ్నించిన గొంతును నొక్కేస్తున్నారు. అంటే తప్పు చేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసి పరిస్థితి ఈరోజు వచ్చింది. మూకుముడిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాడి. హైదరాబాదులో ఒక ఆఫీస్తో ఒక 400-500 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం, లేకపోతే మంగళగిరిలో ఒక పార్టీ ఆఫీస్లో 200-250 మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం. ఒక దగ్గర నుంచే కంటెంట్ క్రియేషన్ అయితేనే, లేకపోతే మొత్తం A to Z అంతా దాడి, బూతులు అయితేనే, తిట్టడం అయితేనే ఒకే దగ్గర నుంచి మొత్తం అంతా చేయడం జరుగుతుంది. ఆ రకంగా నేను మాట్లాడిన సగం నుంచి పట్టుకుంటున్నా. అలా కాబట్టి మొత్తం ఇవ్వండి, అందరికీ ఇచ్చినట్టే. ముద్రగడ్డ గారి విషయం చెప్పాలంటే, ముఖ్యంగా ముద్రగడ్డ గారి గురించి తెలియని వాళ్ళందరికీ కూడా, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను ముద్రగడ్డ గారి గురించి చెప్తాను. దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్తాను. తద్వారా మన ఊర్లో తునిలో కూడా జరిగిన విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. అడిగే కాబట్టి చెప్తున్నాను. ముందు ముద్రగడ్డ గారు ఈ రాష్ట్రంలోనే రికార్డు 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయిన చరిత్ర ఒక్క ముద్రగడ్డ గారికే ఉంది ఈ రాష్ట్రంలో. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినా ఎవరైనా 28-30 ఏళ్ళకి అయ్యారు. ఆయన 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యారు. కాకపోతే ఆయనకి దురదృష్టవశాత్తు మీడియా లేదు. ఆయన విమర్శించే మీడియా ఉంది కానీ ఆయన గురించి చెప్పే మీడియా లేదు. ఒకసారి రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా తెలియజేయడానికి చెప్పాను. ఆయన ముద్రగడ్డ పద్మనాభం గారు పిల్లలు నిన్న ఉత్తరం రాశారు. బాబు పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి కూడా ఒక లెటర్ రాశారు. మరి మా కుటుంబాన్ని ఏదైతే మేము చేసామో, ముద్రగడ్డ గారి బాడీ దహనం దగ్గర కాకుండా ఖననం దగ్గర నుంచి, అంటే కాల్చడం కాకుండా కప్పెట్టడం దగ్గర నుంచి ఏం చేసాం అన్నీ కూడా ఆయన అభీష్టం ప్రకారమే. ఆయన 3 నెలల ముందే ప్లేస్ చూపించారు, డైరీ. ఎందుకంటే ఆయన చాలా ఆయనకు తెలుసు కాబట్టి డైరీలో నోట్ చేసి పెట్టారు. ఏదైతే చిన్న సంఘటనలు జరిగాయో అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే చేసాం. ఎందుకంటే ఆయన లాస్ట్ కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ కుమారులు కానీ ఆవిడ కానీ మా భార్య కానీ వారు ప్రయత్నం చేశారు. దాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారంటే దాన్ని మేమేం చేసే పరిస్థితి లేదు. నిన్న కూడా చెప్పారు వాళ్ళు చెప్పింది కూడా చూస్తాం. ఎందుకంటే ఎవరన్నా ఇంకా ఆ విషయాలు అయితే ఇచ్చేమో. అదే విధంగా ప్రోటోకాల్
ఒక మాజీ మంత్రికి ఎప్పటికైనా సరే ప్రభుత్వ లాంఛనాల్లో దేపెడతారు, అంతేకాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు డిస్కస్ చేసి ఆయనకి ఇవ్వడం కాదు. అది ప్రతి మాజీ మంత్రికి, ఆఖరికి నాతో సహా మేము కాలం చేస్తే మాకు ప్రోటోకాల్ ఉంది, మాకు హక్కు ఉంది, ప్రభుత్వ లాంఛనాలతో దేపెడతారు. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా, ఉభయ రాష్ట్రాల్లో ఎవరికన్నా సరే జరిగేది, అంతేగాని వీళ్ళు డిస్కస్ చేసి వీళ్ళు ఇచ్చింది కాదు అది. అది కూడా ఇంకోటి కూడా చెప్తాను, ఆయన ముందే ఊహించాడు. నేను మాజీ మంత్రిగా ఈ ప్రభుత్వ టైంలో నేను చనిపోతే గతంలో 2016-17లో నా కుటుంబాన్ని కానీ, నా ఇంట్లో వాళ్ళని కానీ, నా పిల్లల్ని కానీ చాలా ఇబ్బంది పెట్టింది ఈ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేను తీసుకోనని చెప్పేసి నిర్ద్వందంగా ఆయన తోసుకొచ్చి ఆయన డైరీలో మెన్షన్ చేయడం జరిగింది, లెటర్లో పెట్టడం జరిగింది. దాని గురించే వాళ్ళ ఫ్యామిలీ వద్దు అని చెప్పారు. స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారు. మరి దాని మీద కేసులు పెట్టి మీరు వేధిస్తానంటే వేధించుకోండి, మాకు అలవాటు అయిపోయింది కదా. మీరు వచ్చిన కాడి నుంచి కేసులు ఇబ్బందులు పడడం అన్నది మాకు అలవాటు అయిపోయింది కూడా. అదేవిధంగా ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఎవరికి తెలియంది, పిల్లల గురించి తెలియదు. ఒక విషయం, ముద్రగడ పద్మనాభం గారు ఒక కమ్యూనల్ లీడర్, ఎవరన్నా అన్నా కాదన్నా, ఆ కమ్యూనిటీ గురించి ఆయన మంత్రి పదవి అయితేనే, ఎమ్మెల్యే అయితేనే రాజీనామాలు చేశాడు. అంటే కమ్యూనిటీ గురించి ఆయన త్యాగం చేశాడు. ఆయన మంత్రి పదవి వదిలేసి కమ్యూనిటీని పెట్టుకుని సంపాదించలేదు, పదవులు సంపాదించలేదు, కమ్యూనిటీని అడ్డు పెట్టుకుని. ఆ కమ్యూనిటీ గురించి ఆయన పదవులు త్యాగం చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు చేశాడు ఆ పని. అతని కమ్యూనిటీకి సంబంధించిన పిల్లల భవిష్యత్తు గురించి, ఫీజు గురించి, చదువుల గురించి తాపత్రయమే ఆయన పదవులు వదిలేసుకున్నాడు, పదవులు సంపాదించుకోలేదు. ఈరోజు దురదృష్టవశాత్తు పదవులు సంపాదించుకున్న వాళ్ళు అతను చచ్చిపోయినా ఆయన వదలకుండా వెంటాడుతున్నారు. పదవులు సంపాదించుకున్న వాళ్ళు ఆ కమ్యూనిటీ మీద పదవులు సంపాదించుకున్న వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు ఆ కుటుంబాన్ని, వారిని కూడా. దురదృష్టవశాత్తు అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్నవాడు, మంచి సైడ్ ఉన్నవాడు చెడ్డ అంటున్నారు, చెడ్డ సైడ్ ఉన్నవాడు మంచిగా క్రియేట్ చేసుకుంటున్నారు, నేరేషన్ బిల్డ్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికన్నా ఆపితే మంచిది. ఒకసారి పిల్లలందరూ కూడా ఆయన గురించి తెలుసుకోండి. అదేవిధంగా రంగా గారు కూడా పేద ప్రజల ఇళ్ల స్థలాల గురించి ఉద్యమం గురించి ఆయన ఆ రోజు పెద్ద నాయకుడిగా క్రియేట్ అవుతున్నాడని అప్పటి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన హత్య చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మరి మా ఊరు ఎస్ఎన్ఆర్ ఎక్కడో విజయవాడలో జరిగిన రంగా గారి గొడవలకి ఆ రోజు కుటుంబానికి ఒకటి చెప్పిన మన కాపునాడు కేసులు ఇళ్ల భోజనాల లిస్టు రెడీ చేసినట్టు ఆ రోజు కూడా 150 మంది మీద మా ఊరు పెద్దలు, అంటే మా తాతలు పోలీస్ కోర్టుకు తిరిగేవారు సంవత్సరాల తరబడి. అంటే ఈరోజు మర్చిపోయినట్టుకున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు మన యనమల రామకృష్ణ గారే ఆ కేసులో ఇబ్బంది ఇరికించి మా ఊరు పెద్దలను, మా తాతలను చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మేము చూసాం మా కళ్ళారు. ఇప్పుడు ఉన్న 18 years 19 years బాయ్స్కి తెలియదు అవన్నీ, పిల్లలకి అలాంటివి ఏం తెలియదు. ఏదో ఉంది మనిషి ఉండడు టైప్ చేసేద్దాం, 4 తిట్లు తిట్టేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు తప్పించి సార్ గతం తవ్వి ఒకసారి తెలుసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. పద్మనాభం గారి విషయం ఇంకెక్కడితో ఆపితే మంచిది, ఎందుకంటే పెద్దవారు కాలం చేశారు, ఇంకా ఆపితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ముఖ్యంగా ఆయన ట్రోల్ చేయడం కానీ, ఆయన కుటుంబ సభ్యులను ట్రోల్ చేయడం కానీ ఆపితే బాగుంటుందని చెప్తున్నారు. ఆదివాసీల హక్కుల సాధనకై పాడేరు ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం జరిగిన మహాధర్నా ఆగ్రహజ్వాలల నడుమ ఉగ్రరూపం దాల్చింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో అన్ని మండలాల నుంచి లెక్కకు అందరంతగా వేలాది మంది ఆదివాసీ గిరిజనులు ధర్నాకు తరలివచ్చారు. ఆదివాసుల హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన భూముల జోలికొస్తే ఖబర్దారంటూ ఆదివాసులు తలెత్తి నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న అఖిలపక్ష గిరిజన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 1/70 చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గిరిజనేతర వ్యక్తుల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరణ చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని గట్టిగా నినాదాలు చేశారు. ధర్నా కారణంగా పాడేరు పట్టణంలోనే కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంత హక్కులు, అటవీ మనుగడ రక్షణ కొరకు మరెన్నో ఉద్యమాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు స్పందించి అటవీ హక్కుల చట్టం 1/7 చట్టం జీవో నెంబర్ 3ని పటిష్టంగా అమలు చేసి గిరిజన ప్రజల విలువలను కాపాడాలని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. మనం అన్ని రెవెన్యూ అధికారులకి క్లియర్ గా చెప్పాము, కాస్ట్ ఇస్ అక్వైర్డ్ బై బర్త్, నాట్ బై మ్యారేజ్. కాస్ట్ అనేది పుట్టుకతో వస్తుంది, పెళ్లి ద్వారా రాదు. సో కేవలం గిరిజనేతరుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గిరిజనేతరుడికి కాస్ట్ మారదు. అలా కాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నవన్నీ కూడా రద్దు చేస్తాము. జోన్ 1 నుంచి జోన్ 2కి మనమే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే కాదు, కలెక్టర్ మేడం, మినిస్టర్ గారు అందరూ కూడా, మొన్న మన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనకి జోన్ 1 నుంచి జోన్ 2కి వెళ్ళడం వలన
మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, లాజిస్టిక్స్ ఇష్యూస్ అని దీని మీద మనం కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాము. ఈ రోజు గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా సమగ్ర నివేదిక లాగా మనము స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. నుంచి కూడా గతంలో ఇష్యూ వచ్చింది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాము. లాస్ట్ 4 years లో లైసెన్స్ కొత్తది ఇవ్వలేదు, అయిపోయిన లైసెన్స్ కూడా రెన్యూ చేయలేదు. ఎవరో పేరు లేని ఏజెన్సీలు వచ్చి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటాము. సో దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొత్త డిఎస్సి నోటిఫికేషన్, మాకు కూడా చాలా విలేజెస్ కి వెళ్ళినప్పుడు బిఎడ్ కంప్లీట్ చేసిన పిల్లలు, టెట్ పాస్ అయిన పిల్లలు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల బాధ వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ పరిధి నుంచి మనము ఈ న్యూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా మనము పూర్తి ఎఫర్ట్స్ పెడతాము. ఫైనల్ గా నాన్ ట్రైబ్స్ కి సంబంధించి మీరు మాట్లాడారు. ఆల్రెడీ మనం అన్ని రెవెన్యూ అధికారులకి క్లియర్ గా చెప్పాము. కాస్ట్ ఈజ్ అక్వైర్డ్ బై బర్త్, నాట్ బై మ్యారేజ్. కాస్ట్ అనేది పుట్టుకతో వస్తుంది, పెళ్లి ద్వారా రాదు. సో కేవలం గిరిజనేతల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గిరిజనేతరుడికి కాస్ట్ మారదు. అలా కాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నవన్నీ కూడా రద్దు చేస్తాము. Zone 1 నుంచి Zone 2 కి మనమే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు, కలెక్టర్ మేడం, మినిస్టర్ గారు అందరూ కూడా, మొన్న మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనకి Zone 1 నుంచి Zone 2 కి వెళ్ళడం వలన మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, లాజిస్టిక్స్ ఇష్యూస్ అని దీని మీద మనం కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాము. ఈ రోజు గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా సమగ్ర నివేదిక లాగా మనము స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు వరువుల సుబ్బారావు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, ఎస్వీఎస్ వర్మ, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుమారులు గిరిబాబు, బాలులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించడం విశేషంగా నిలిచింది. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు మరణవార్తనిగానే చాలా బాధపడ్డాం. ఇలా జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు. ఆయనకి కొద్ది రోజుల క్రితం ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే హైదరాబాద్ వెళ్ళారంటే రికవర్ అవుతానని అనుకున్నాం. కానీ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆయనతో మేము ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు 99లో నేను ఆయనతో పాటు శాసనసభ్యులుగా పనిచేస్తాం. ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు అండి. అభివృద్ధి విషయంలో ప్రజలకు మాటిస్తా మాట నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వంతో మాట్లాడి పనిచేసే విధానం చాలా కమిట్మెంట్తో పనిచేసేవారు. అదే కాదు, ఏదైనా మాటిస్తా మాట నిలబెట్టుకోవడం కోసం పనిచేసే వ్యక్తి. మర్యాదలో కానీ అదేవిధంగా ఆయన చేసే విధానంలో కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పనిచేయాలన్న తపంతో పనిచేసిన వ్యక్తి. ఆయన ఒక స్ఫూర్తి చెప్పాలంటే, ఏదన్నా మాట ఇస్తే మాట నిలబెట్టుకుని పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఏదైనప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారికి భగవంతుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన దేహానికి మారిపోయారు. అదేవిధంగా అక్కడికి చిన్న పిల్లవాడు వచ్చినా సరే ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకోవడం కానీ, సాగడం కానీ ఎంతో గౌరవంగా చూసి వారి కుటుంబాన్ని అంతా కూడా భగవంతుడు అండగా ఉండాలని, అన్ని రకాల కార్యక్రమాల్లో భగవంతుడు వారి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతా కూడా ఏదైనా భగవంతుడు కుటుంబాన్ని మేలు చేయాలని. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం వద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం పంచదారలో దారులు కలుషితం అవ్వడంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ మైనింగ్ వలన దారులు కలుషితమయ్యాయని యలమంచిలి నియోజకవర్గ సమన్వయ
కర్త కర్ణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష పేరిట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కొయసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బోడెట్టి ప్రసాద్ మద్దతు తెలిపారు. దానిలో భాగంగా మైనింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కూటమి నాయకులపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మంత్రి ఈ కాలనీలకి నష్టం జరిగేటట్టుగా మీరు చేసిన తవ్వకాలకి ఆ ఇల్లు నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవాలి. ఈ 3 డిమాండ్లతో వస్తున్నాం. ఇదే కాకుండా మీరు విచ్చలవిడిగా మైనింగ్ ఆపరేషన్ చేస్తారంటే ఈ జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఒప్పుకునే ప్రసక్తి లేదనేది ఒక పెద్ద మెసేజ్. ఎందుకంటే పంచదారులు అనేది ఒక పవిత్రమైన ప్రాంతం. ఇంకా దాన్ని కూడా మీరు తవ్వి పట్టుకుపోతే ఇంకేం మిగులుస్తారు? ఎంపీ గారికి బాధ్యత లేదా? ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? కనీసం మీరు చేస్తే పనికి మీకు సిగ్గు అనిపించట్లేదా? అంటే మీకు వ్యాపారం కావాలి తప్పించి ప్రజలు అక్కర్లేదు. మేము అడుగుతున్నాం, మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరందరూ కలిపి దొంగలు పంచుకుని తినేస్తారా అనుకుంటా? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? డబుల్ ఇంజిన్ స్థాయిలో దోపిడియా? ఈ పవిత్రత, పంచదారుల కొండల పవిత్రతను కాపాడడానికి కోసం ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. చెలో పంచదారుల కార్యక్రమాన్ని 21వ తేదీన చేయబోతున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఇక్కడికి వస్తాం. శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అక్రమమైన చూస్తాం. ఈ 48 గంటల లోపు మీరు ఇచ్చిన ఈ మైనింగ్ లీజులు రద్దు చేయాలి. నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2, ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో ప్రణాళికాబద్ధంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించలేదని, చాలా విషయాలను గాలికి వదిలేసి దర్యాప్తు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు మాజీ డీజీపీ పివి సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మాజీ డీజీపీ పివి సునీల్ కుమార్ విమర్శించారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ఇప్పటివరకు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ ఆశించిన స్థాయిలో సాగలేదన్నారు. అన్ని కోణాలను మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వాందేనని స్పష్టం చేశారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ గణేష్ భవానీ దంపతుల కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 3 సంవత్సరాల వయసు. ఈమె తప్పిపోయి 40 రోజులు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనకి అక్కడ ఆనవాళ్ళు దొరకనటువంటి పరిస్థితి. అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో మరి ఇట్లా ఇన్ని రోజుల పాటు ఒక పాపని పట్టుకోలేకపోవడం అనేది కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా డ్రోన్స్ వచ్చినవి, మన ఏరియల్ మ్యాపింగ్ చేయొచ్చు. ఒక 24 అవర్స్ పాటు గాలిలో ఉండే డ్రోన్లు కూడా వచ్చినాయి. ఈ చుట్టుపక్కలంతా ఫారెస్ట్ అదంతా ఉంది కాబట్టి మరింత లాంగ్ రేంజ్ డ్రోన్స్ తోటి సెర్చ్ చేసి ఉండాల్సింది. మరిన్ని ఎఫర్ట్స్, మరింత కృషి ఈ విషయంలో జరగాల్సి ఉంది. మరిన్ని టీంలు కేవలం దగ్గరే కాకుండా కొంచెం దూరంగా కూడా వెతికి ఎట్లయినా సరే జ్ఞానేశ్వరిని తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఉంది. సో ఈ గాలింపు 40 రోజులు దాటిపోయింది కదా అని ఆపకుండా ఇంకా విస్తృతంగా మరిన్ని టీమ్స్ తోటి, మరింత మెరుగైన డ్రోన్స్ తోటి ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది చేసి జ్ఞానేశ్వరిని తల్లిదండ్రుల దగ్గరికి ఏం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుండి ఖరీఫ్ వరి సాగుకు నీటి విడుదలపై నీటి సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి డీఈ సమక్షంలో రైతులతో మమేకమై నీటి విడుదలపై చర్చించారు. ఆగస్టు నెలలో 10వ తేదీ నుంచి 18వ తేదీలోపు నీటి విడుదల చేయాలని రైతులు విన్నవించుకున్నారు. దీనిపై అధికార యంత్రాంగం రైతులు అభిష్టాల మేరకే నీటి విడుదలకు శ్రీకారం చుడతామని చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రిజర్వాయర్ కింద ఉన్న రైతన్నలను పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు అనురాధ. నేను తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ డీఈగా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈరోజు మనకి తాండవలోనూ 375.1 అడుగుల వరకు నీరు ఉందండి. అంటే 4.1 MCFT వాటర్ ఉంది. ఈ వాటర్ని మనం పంట కాలువలకి ఇస్తే 70 రోజుల వరకు వస్తుందండి. మన రిక్వైర్డ్ 2 కాలువలకి ఎంతెంత వాటర్ ఇవ్వాలో, అంటే 2 కాలువలకు కూడా 778 క్యూసెక్కులు విడిచిపెట్టవలసి ఉంటుందండి. అలా విడిచిపెడితే మనకి 70 రోజులు వాటర్ వస్తుంది. దాని మీద ఈరోజు మనం రైతులతో మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది.
రైతుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇంకా వర్షాలు లేక ఎవరు ఆకుమలు వేసుకోకపోవడం వల్ల ఆగస్టు 10 నుంచి 18 మధ్యలో వాటర్ రిలీజ్ చేయమని వాళ్ళు కూడా కోరడం జరిగింది. దాన్ని పరిగణనలో తీసుకొని మేము వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరానికి విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాటి గ్రామ పంచాయతీ పరిధిలో పరిషత్ సాధారణ నిధులతో నిర్మించిన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు నీటిపల్లి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యేకు గ్రామంలోని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడ పశుపక్షాదుల పెంపకంపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ICDS ఆధ్వర్యంలో జరిగిన సామూహిక శ్రీమంతంలో హాజరై గర్భిణీ మహిళలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెందుర్తి రెవెన్యూ మండల పరిషత్ నీటిపారుదల శాఖ అధికారులతో పాటు స్థానిక జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే విశాఖ రూరల్ అధ్యక్షులుగా, ఇంకోవైపు అమలాపురానికి ఇన్ఛార్జిగా, ఒకవైపు ఎమ్మెల్యేగా మన అందరికీ కూడా ఎక్కడ కూడా ఏ పదవికి కూడా లోటు లేకుండా అన్ని రకాలుగా కూడా మన అన్న పంచకర్ గారు సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఒకవైపు సమన్వయం చేస్తూ ఎంపీ నిధులు కూడా ఈ మధ్య అడగడం జరిగింది. ఆ నిధులు కూడా వస్తాయి. ఆ రెండు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది కొద్దిగా మాకు చేతి పెట్టాలని కోరుకుంటున్నాం సార్. అలాగే చాలా పెన్షన్స్ చాలా రోజులు బట్టి పెండింగ్ ఉండిపోయి సార్, చాలా ఇయర్స్ నుంచి. అది కొద్దిగా మా ఊర్లో ఎక్కువ మంది ఉన్నారు సార్. వికలాంగుల పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ చాలా మంది ఉన్నారు సార్. అవి కూడా కొద్దిగా మీరు అసెంబ్లీలో చర్చించి ఇదేదో కొద్దిగా అయ్యేటట్టు చూడండి సార్. అంత మించి ఇంకేలేదు సార్. ఎవరికైనా కూడా ఏదన్నా పని చేశారు అని చెప్పి అది గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక ఆనందం, మన వల్ల ఇన్ని పనులు అయ్యాయి, మనం ప్రజల్ని సంతృప్తి లెవెల్లో ఉంచగలుగుతున్నాము అన్న ఒక విషయాలు విన్నప్పుడు అదొక చెప్పలేని ఆనందం. కూడా ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యక్రమాలు చేయాలి. అది మా బాధ్యత. చేయకపోతే గతంలో మీరు ఎక్కించిన వాళ్ళని మీరు కాళ్ళు పట్టి ఎలా లాగారో మమ్మల్ని కూడా అలాగే లాగేస్తారు. అది కూడా మాకు తెలుసు. మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యే అయ్యాం, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. కాకపోతే మాతో చేయించుకునే నాయకత్వం ప్రతి గ్రామంలో ఉండాలి. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి ఆదిప్రాజు, మాజీ మంత్రి, జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యాన పెందుర్తి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి శక్తివంచన లేకుండా పాటుపడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కోడిగుడ్ల దేవి సాంబ తెలియజేశారు. మండలంలోని సరిపల్లి గ్రామంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన దేవి సాంబ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శరవేగంగా పుంజుకుంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని వెల్లడించారు. వైసీపీ నాయకులందరూ ఐకమత్యంగా సాగుతూ పార్టీ విజయమే లక్ష్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల సానుకూల దృక్పథం కనిపిస్తుందని పేర్కొన్నారు. నాయకులందరూ గ్రామాల్లో పర్యటించి పార్టీని పరిపుష్టం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోరపల్లి శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ నా ఉన్నతమైనటువంటి ఎదుగుదలకు కారణం కూడా మీరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు మీరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించారు, ఇకపైన కూడా అంటే ఇలా కూర్చోడానికి ఒక సందర్భం కలవలేదు. మొన్న నాకు మీకు అందరికీ తెలిసిందే, మీరు అందరూ సపోర్ట్ చేసి అన్ని విధాలుగా పేపర్లో కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేది మీరు అందరూ సపోర్ట్ చేసి పబ్లిసిటీ చేసి నాకు స్టేట్ SCC మెంబర్గా ఇచ్చిన దాంట్లో మీ అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. దానికి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ విధమైనటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా లేనటువంటి ఆదిప్రాజు గారి తాలూకా ఆయన ప్రపోజల్, ఆయన దీంతో అమర గారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కీలకమైన వ్యక్తి అమర గారు తాలూకా ఆశీర్వాదంతో ఈ విధమైనటువంటి పదవి నాకు పార్టీ ఇచ్చారు. మరింత నాకు వైఎస్ఆర్సీపీలో ఒక బాధ్యత పెంచిందని చెప్పాలి. మీకు అందరికీ నా కోసం తెలుసు.
మనం ఏ విధమైనటువంటి కాంట్రాక్ట్ కానీ నా దగ్గర ఏమి ఉండవు మామూలుగా. ఏదైనా మనకు అప్పచెప్పి పని పూర్తి చేయడం, ఒక మంచిగా వెళ్ళడం. మీరు ఎప్పుడైనా సరే నేను ఏదైనా మంచి చేస్తే పూర్తిగా సహకరించండి, తప్పులు అనేది చేయను. తప్పులు మీరు సమర్థించవద్దని కూడా నేను చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా దృష్టిలో ఏ తప్పు జరగదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఉన్నా సరే అది మీరు సమర్థించక్కర్లేదు, మీరు ఖండించవచ్చు. నా మంచిని మాత్రం మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ హృదయపూర్వక. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మలోవ దేవస్థానాన్ని ప్రత్యేక తీర్థయాత్ర హబ్గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య తెలిపారు. గత 2 నెలల్లో దాదాపు 10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని ఆమె వెల్లడించారు. కాకినాడ జిల్లా తూని మండలం లోవ దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాల సందర్భంగా శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య కుంకుమార్చన పూజలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తలుపులమ్మ లోవను భక్తులు మరిన్ని మౌలిక సదుపాయాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పిఠాపురం, పాదగయ, అన్నవరం, తలుపులమ్మ లోవ, ఉప్మాక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక తీర్థయాత్ర హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎక్స్లిఫ్ట్ను మరో 2 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ఈవో పెన్మత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి అమ్మవారిని దర్శించుకుని వేద ఆశీర్వచనం పొందారు. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన తలుపులమ్మలో తల్లికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం. ఇవాళ ఆషాఢ మాసం 1st శుక్రవారం నాడు ఇవాళ మన పిల్లలు ఎవరైతే 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆడపిల్లలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 1500 మందికి కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళతోటి కుంకుమార్చన చేయించడం జరిగింది. దీని ఒక విశేషం ఏంటంటే, మన కుంకుమార్చన ఒక విశేషం ఏంటంటే, మన పిల్లలతో చేయించే విశేషం ఏంటంటే, ఈ 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది వాళ్ళ పిల్లల మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ తలుపులమ్మ దయ వాళ్ళ మీద ఉండాలని, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, లాజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక లైఫ్ డైరెక్షన్ తీసుకునే పీరియడ్ కాబట్టి వాళ్ళకి ఆ తలుపులమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూడా ఇవాళ వాళ్ళ చేత కుంకుమార్చన చేయడం జరిగింది. ఇంకొచ్చేస్తే మన అరేంజ్మెంట్స్ ఇక్కడ మన తలుపులమ్మ తల్లి అరేంజ్మెంట్స్, మీరు డెవలప్మెంట్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చూడొచ్చు. అసలు నేను కింద నుంచి పైకి మెట్లు నడుచుకుంటా వచ్చే టైంలో నాకు ఒక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అంతలా మహత్యం మన తలుపులమ్మ తల్లికి ఉంది. ఆ దేవాలయం తర్వాత నెక్స్ట్ దేవాలయం వచ్చేసి మన తలుపులమ్మ తల్లి అన్న ఫీలింగ్ నాకు నిజంగా కలిగింది. చాలా ఆధ్యాత్మిక భావంతో వాళ్ళ పూజలు జరిపించడం కానివ్వండి, ఇక్కడ అంతా కూడా చాలా సపోర్టివ్గా, స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. మన కొత్త కమిటీ ఎవరైతే ఉన్నారో, నూతన కమిటీ, ఆలయం నూతన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధతోటి ఒక మీటింగ్ అనేది ఏర్పరచుకొని ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా అంతా సముఖంగా అందరూ కూడా సపోర్టివ్గా నిల్చొని చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఈ డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే మన సీఎం గారు కూడా వచ్చినప్పుడు చెప్పాము సార్, మన జూన్ 1st నాడు సీఎం గారు వచ్చినప్పుడు చెప్పాను సార్ అడిగారు మమ్మల్ని ఇక్కడ కాకినాడ SPZ తప్ప ఇంకేమన్నా ఉందమ్మా అని ప్రత్యేకంగా వారి కారులో కూర్చున్నప్పుడు వారు అడిగారు. నన్ను అడిగినప్పుడు చెప్పాను సార్, మాకు ఇక్కడ ఒక దేవాలయం ఉంది, తలుపులమ్మ దేవాలయం అని చెప్పేసి చాలా ప్రసిద్ధి దేవాలయం సార్. అటు తెలంగాణ, మన రాష్ట్రమే కాకుండా అటు తెలంగాణ నుంచి కూడా వస్తారు సార్ భక్తులందరూ కూడా. అటు ఉత్తరాంధ్ర వాస్తవ్యులైతే వాళ్ళందరికీ చాలా, గిరిజనులకైతే చాలా పెద్ద దేవాలయం సార్. ఎలా అయినా మనం ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే బుక్ కూడా ప్రచురించాము. ఆ బుక్ కూడా సార్ అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ తలుపులమ్మ దేవాలయం ఒక దాదాపు 10 కోట్ల వరకు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగిందని సార్కి చూపెట్టగానే సార్ కూడా చాలా ఆనందించి ఎలా అయినా తప్పనిసరిగా ఎలా అయినా ఈ కాజ్ని సపోర్ట్ చేయాలి, మనం ఈ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి మాతో అనడం జరిగింది. అలానే నెక్స్ట్ క్యాబినెట్ ఆ తర్వాత మా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ మిషన్లో కూడా వారు అక్కడ డిస్కస్ చేసి మన కాకినాడ దాంట్లో పిఠాపురం, ఇటు అన్నవరం, నెక్స్ట్ తలుపులమ్మ తల్లి, అటు ఉప్మాక, ఈ 4 గుళ్ళు కూడా, ఈ 4 కూడా ఒక పిలిగ్రిమేజ్ మన స్ట్రిప్ లాగా కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి క్యాబినెట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షణీయం ఈ విషయం కూడా. సో డెవలప్మెంట్ పనులు కూడా మీకు చూడొచ్చు, ఎస్కలేటర్ పనులు యాక్చువల్గా ఈ నెల అయిపోవాలి కానీ ఆషాఢ మాసం వచ్చింది, మనం పబ్లిక్ని ఎస్కలేటర్, కొత్త ఎస్కలేటర్ వాళ్ళకి
ఉపయోగించలేము అమ్మ, వాళ్ళకి కొంచెం అలవాటు అవ్వాలి. సో ఆషాఢ మాసం ఎక్కువ రద్దీ, కొంచెం లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి అలవాటు చేయడం కష్టం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ 2 monthsలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్స్కలేటర్ దాదాపు 4 కోట్ల వరకు కూడా మనం ఎక్స్కలేటర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అసలు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ లేని విధంగా అంత డెవలప్మెంట్ చేసాం మనం ఈ 2 ఏళ్లలో కూడా తలుపుతాయి. నా చిన్నప్పుడు నేను చూసాను, మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి జాతర చేసుకునేవాళ్ళు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకుంటే అసలు కంప్లీట్ డిఫరెంట్. చెప్పాను కదా, నాకు అసలు విజయవాడ అమ్మవారి గుడికి ఎక్కినట్టే నాకు ఫీలింగ్ వచ్చింది. నిజంగా అంత ప్రసిద్ధి మన తలుపులమ్మ తల్లి. అలాగే ఇక్కడ నేను నా చిన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసాం మేము ఈ పక్కన కొండల్లో కూడా. సో ఆ దృష్టిలో కూడా డెవలప్మెంట్ చేయాలనే ఒక ఆలోచన కూడా మాకు. ఏదైనప్పటికీ మన తలుపులమ్మ తల్లి దీవెని కూడా అందరు మన తుది నియోజకవర్గంతో పాటు మన రాష్ట్రం, మన దేశం మీద అందరి మీద ఉండాలని చెప్పేసి వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళకి లైఫ్లో ఒక మంచి డైరెక్షన్ ఆ తలుపులమ్మ తల్లి దీవెలు వాళ్ళు అందిస్తుందని ఆశిస్తూ తీసుకుంటున్నాం. వేదిరేశ్వరం రోడ్లోని కాపు కళ్యాణ మండపంలో డొక్కా సీతమ్మ సేవా సంస్థ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ ఎందరికో ఆకలి తీర్చి మానవతా సేవకు ప్రతీకగా నిలిచిన మాతృమూర్తి డొక్కా సీతమ్మ పేరుతో రావులపాలెంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ గత 4 ఏళ్లుగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అందించడం వంటి సేవల ద్వారా సంస్థ సభ్యులు సమాజానికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు సేవా కార్యక్రమాల్లో ముందుండి బాధితులకు తోడ్పాటు అందించడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో కూడా డొక్కా సీతమ్మ సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ సంస్థ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మైకాపుల గురవయ్య నాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నందం వీర వెంకట సత్యనారాయణ, కోట సోమేష్, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది వాస్తవం. అటువంటి ప్రజానీకం, అటువంటి పెద్దలు, అటువంటి సమాజం ఉన్న ఊరు మన రావులపాలెం. సాధించి పెట్టినటువంటి మహానీయురాలు, సేవా తత్పరురాలు, ఇప్పటికీ కూడా డొక్కా సీతమ్మ గారు పేరు చెప్తేనే ఒక విధమైన పులకెత్త. ఆ అమ్మ ఆ రోజుల్లో వండి వార్చి సమయంతో సందర్భం లేకుండా ఇందాక రామకృష్ణ గారు కొంచెం డీటెయిల్గా చెప్పారు. చాలా మంది అది గొప్ప దానం. రక్తాన్ని అందివ్వడం అంటే ఇంతకన్నా మించినటువంటి దానం లేదు. కళ్ళదానం చేస్తున్నారు, లేదా అవయవ దానాలు చేస్తున్నారు. ఆస్తులే కాదు, శరీరంలో ఉన్న పార్ట్లు కూడా చనిపోయిన తర్వాత లేదా అవకాశం ఉన్నప్పుడు ఒక అవసరం అయితే 2 కిడ్నీలు ఉంటే ఒక కిడ్నీని కూడా దానం చేస్తూ ఉన్నారు. అవసరమైతే ఇబ్బంది లేని పరిస్థితులు వేరే ఒక వ్యక్తికి సహాయం చేయడానికి. అటువంటి గొప్ప వ్యక్తులు డొక్కా సీతమ్మ గారు అని, మదర్ తెరిసా గారు అని ఇలా ఆదర్శంగా తీసుకుంటారు. సేవామూర్తి ఏదో స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారం కోసం చేయడం అనేది ఒక ఎత్తు. మేమందరం కూడా పదవుల కోసం, అధికారం కోసం ఏదో దాని ద్వారా సేవ చేసే కార్యక్రమాలు తప్పి అవకాశం ఉంది కనుక అది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ 4వ వార్షికోత్సవానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రావులపాలెం గ్రామంలో ఏ అవసరం వచ్చినా సరే ముందుగా రావులపాలెం గ్రామంలో ఏ అవసరం వచ్చినా సరే అన్నదానం కానివ్వండి, ఎవరైనా వ్యాధిగ్రస్తులు, పేదరికంతో ఉన్న వ్యాధిగ్రస్తులు కానివ్వండి, అలాగే స్కూల్లో పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, అలాగే రీసెంట్గా చేసిన బ్లడ్ క్యాంప్, రక్తదాన శిబిరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇటువంటివి ఎన్నో ఇంకా జరుగుతూ రావులపాలెంకి ఇంకో పర్యాయ పదం కూడా మన శ్రీదేవి గారు చెప్పారు, సేవలపాలెం అని. కాబట్టి ఇలాగ అనేకమైన సేవా దృక్పథంతో ఏదైతే డొక్కా సీతమ్మ గారు ఆవిడ అపరాత్రి అయినా మరి కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ఎప్పుడైనా సరే మరి ఆమె అన్నం అందరికీ అన్నం వండి వడ్డిచ్చేది. ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా అంతే. మరి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ పేరులోనే ఒక మంచి స్ఫూర్తిదాయకం ఉంది. నిరంతరం సేవ చేయాలి, ఆ విధంగా అందరికీ ఏ అవసరం వచ్చినా తీర్చాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి. ఈ 4 వసంతాలు కాదు, ఇలా ఒక 100 వసంతాలు పూర్తి చేసుకుని పేదలకు అందరికీ ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ప్రస్థానం ఎలా మొదలైందంటే, అసలు పిల్ల నాగశ్రీదేవి గారు వాళ్ళ అబ్బాయి నవీన్ కళ్యాణ్ బర్త్డే రోజు మదర్ తెరీసా ఆశ్రమంలో భోజనాలు పెడుతూ వస్తుండగా, అమ్మ మీరందరూ కలిసి, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నెల ఎంత తీసుకుని ఇలాగా నెల భోజనాలు పెట్టచ్చు కదా అన్న ఒక్క మాటతో ఆవిడ
వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఒక సమూహంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని నెలకి 500 రూపాయలు ఒక్కొక్కరు వేసుకుని ప్రతి నెల రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫస్ట్లో ఇంట్లో వండుకు పట్టుకెళ్ళి అన్నదానాలు చేసేవారండి. అలా గ్రూప్ సభ్యులు పెరిగిన తర్వాత ఇంకా సేవా కార్యక్రమాలు పెరిగినాయి. బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తున్నాం. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నడిచి వెళ్లే భక్తులకి 300 మందికి టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హై స్కూల్లోని వాటిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా వేసవిలో ఎండలు ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బస్టాండ్లో మజ్జిగ చలివేంద్రం సుమారు 46 రోజుల పాటు సుమారు 2 లక్షల రూపాయల ఖర్చుతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసామండి. ఈరోజు 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంస్థకి సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ 4వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 100 మందికి చీరలు, బట్టలు, దుప్పట్లు, అలాగే 2000 రూపాయలు విలువ చేసే నిత్యావసర కిట్లు 100 మందికి పంపిణీ చేయడం జరిగిందండి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీ నందుగల శ్రీ గోపాలకృష్ణ దేవాలయ ప్రాంగణంలో శ్రీ బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ దిశలో 3వ రోజు స్వామివారు భక్తులకు ఆదివరాహ స్వామి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి పూజలతో పాటు అష్టోత్తర శతనామావళి మంగళహారతులు నిర్వహించారు. అలాగే సబ్బవరం మండలం నల్లరేగడుపాలెం ప్రాంతానికి చెందిన భజన బృందాలచే సాంప్రదాయ పద్ధతిలో చిటికెల భజన నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలతో మంగళ వాయిద్యాల నడుమ మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆళ్ల తాతారావు, రవి, అర్చక వర్గాలు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. మన చింతల గ్రహాలలో వేయించుతున్నటువంటి గోపాలకృష్ణాలయంలో జగన్నాథ స్వామి ఉత్సవాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా జరిపించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్న గ్రామ ప్రజలు భక్తులందరికీ సహకారంతో ఈరోజు 3వ రోజు ఆదివరాహ అవతారంలో మనకి విష్ణుమూర్తి జగన్నాథ స్వామి మనకి దర్శనం ఇచ్చారు. ఈరోజు సాయంత్రం మన నల్లరేగపాలెం వాస్తవులచే చిటికల భజన అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భజన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి కూడా గ్రామ ప్రజలు అలాగే పరిసర ప్రాంత వాసులు వచ్చి మన ప్రాంతంలో జరిగేటువంటి జగన్నాథ స్వామి ఉత్సవాల్ని ఆద్యంతం తిలకించి ఆ జగన్నాథ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. జై జగన్నాథ్. మరి మా గురుగారు ఏమైతే చెప్పారు, మా అర్చక స్వామి వారు పెందుర్తి మండల పరిసరాల్లో నాకు తెలిసి జగన్నాథ ఉత్సవం చేయట్లేదు. మరి మా గ్రామంలో మా కృష్ణాలయం ఉంది కాబట్టి కృష్ణాలయంలో రథోత్సవం జరుపుతున్నాం. ఇది 3వ సంవత్సరం. ఇది పెందూరు పరిసర ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ నిన్న కాక మొన్న నందిగామ నియోజకవర్గంలో చంద్రలపాడు మండలంలో ఉపాధి హామీ మహిళా టీడీపీ నాయకుడు వేధింపుల వలన ఎమ్మెల్యే సౌమ్యక్క నా పిల్లల్ని కాపాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన అందరూ చూశారన్నారు. ఆ తర్వాత మీరు ఆమెకు ఆ కుటుంబానికి చేసిన న్యాయం ఏమిటో అందరికీ తెలుసు. నేడు నందిగామ పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల నాయకుడు 2 దశాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తూ ఎంతో నిబద్ధతో పనిచేసే తోటకూర సూర్యనారాయణ నేడు ఎమ్మెల్యే సమక్షంలోనే ఆమె కార్యంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని చనిపోవడానికి ఆ ఆత్మహత్య యత్నానికి ఉరిగొల్పింది ఎవరు? అసలు నందిగామలో నేడు జరుగుతున్న అవినీతి పాలన, దోపిడీ పాలన, అరాచక పాలనపై ఒక పక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఘోషిస్తుంటే షాడో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో, ఆ అసమర్థ ఎమ్మెల్యే ఏం చేస్తుందో తెలుగుదేశం పార్టీకి తెలుస్తుందా లేదా అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం అంతా గమనించింది. ఐటీడీపీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి మణిరత్నం అనే వ్యక్తి నూజివీడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కృషికి, గెలుపుకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి పట్ల, అవాంఛనీయ సంఘటనల పట్ల, పరిస్థితుల పట్ల అతను రియాక్ట్ అయితే అతన్ని గుర్తు తెలియని వాహనం గుర్తడమే కాదు, రాడ్లతో కొట్టడమే కాదు, అతని పైనుంచి కారుని ఎక్కించి వెళ్ళిపోయింది. ప్రజలంతా రాగానే పారిపోయి వెళ్ళిపోయారు. ఇదే పరిస్థితి ఈవేళ నందిగామ కాన్స్టిట్యున్సీలో కూడా ఆ మణిరత్నం అనే అతను ఒక షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి. ఈవేళ ఇక్కడ నందిగామలో గత 2-3 దశాబ్దాలుగా ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో
కక్ష రాజకీయాలకి ఏమాత్రం తావు లేకుండా తన పార్టీకి మొక్కుబోని దీక్షతో ఎంతో శ్రమించినటువంటి తోటకూర సూర్యనారాయణ, డివిఆర్ కాలనీకి చెందినటువంటి నాయకుడు. ఇతని గురించి అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ వ్యక్తి ఈవేళ ఎమ్మెల్యే ఆఫీసు దగ్గర ఎమ్మెల్యే సమక్షంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార దాహానికి, అవినీతికి ఎవరు అడ్డు వచ్చినా సరే, పాము కనుక తన పిల్లల్ని తానే తిన్నట్టు ఎవరు అడ్డం వచ్చినా సరే ఉపేక్షించేది లేదు. ఎవరినైనా మేము తొక్కి ముందుకెళ్ళిపోతాం అనే ధోరణిలోనే. ఇది ఇంతకుముందు కూడా గమనించాం మనం. విపరీతలపాడుకు సంబంధించిన ఒక మహిళ ఎంతో దైన్యంతో, ఎమ్మెల్యే మీద ఎంతో నమ్మకంతో తనకి కరువు పనిలో జరిగినటువంటి అవమానాన్ని తెలియజేస్తూ, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, నేను కరువు పనిని ఆపగలను, కానీ దానివల్ల 200 మంది ఇబ్బంది పెడతారు, మీ మీద నమ్మకంతో, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నన్ను మీరు బాగా చూస్తారనే నమ్మకంతో నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నానని ఆత్మహత్య చేసుకుని వీడియో పెట్టిన సంగతి మనకు తెలుసు. ఆవిడికి ఏం జరిగింది ఏంటి అనేది మనకన్నా తెలుగుదేశం వాళ్ళకి బాగా తెలుసు. అంటే అవినీతికి కానీ, అరాచలకు కానీ, రాజకీయ పరమైనటువంటి అధికార దాహానికి కానీ పార్టీ కార్యకర్తలు పార్టీకి వెన్నంటి ఉండి ఎంతవరకైనా పార్టీ గెలుపు కోసం కృషి చేసే వాళ్ళని కూడా ఏమాత్రం ఉపేక్షించట్లే. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఆత్మహత్యలకు పురుగొలుపుతున్నారు, లేదంటే ఇలాగ కార్లు ఎక్కించి తొక్కిస్తున్నారు. చూశారు కదా, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఐటీడీపీ కార్యదర్శి పైగా అతను, అలాగే ఇక్కడ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నిబద్ధత కలిగిన తోటకూర సూర్యనారాయణ. ఇతన్ని ఏ పార్టీని అడగండి, ఎంత మంచోడో చెప్తారు, ఎంత క్రమశిక్షణతో చేస్తాడో. అతన్ని కూడా ఆత్మహత్యకు పురుగులిపారు. ఇవి పరిస్థితులు. పైగా వీళ్ళు ఏం చెప్తారో తెలుసా, గుండెపోటుతో మరణించి ప్రపంచమంతా ఎమర్జెన్సీలో, కరోనా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు ఇవ్వని, ప్రభుత్వ వైద్యమే సరిగ్గా లేదని మాట్లాడిన వ్యక్తిని ప్రభుత్వం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుంది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. ఆ తర్వాత అతను సస్పెండ్ చేసిన తర్వాత అతన్ని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు కూడా, నన్ను తీసుకోమని కూడా రూల్స్ ప్రకారం చేశారు. కానీ ఇతను అదుపు తప్పి మతిస్థిమితం లేకుండా హైవే మీద తాగుతూ నానా యాగి చేసినటువంటి డాక్టర్ సుధాకర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంపేసిందని చెప్తారు వీళ్ళు. అంటే అతనికి హార్ట్ అటాక్కి కారణం మేమే, అతని మతిస్థిమితానికి లేకపోవడానికి కూడా కారణం మేమే. విచిత్రం ఏంటి తెలుసా, ఇతని తరపున ఏ ఒక్క డాక్టర్ మాట్లాడలేదు ఈ స్టేట్లో. ఒక ఎమర్జెన్సీ టైంలో ఒక డాక్టర్ ఏం చేయాలో అది చేయకుండా అదుపు తప్పి మాట్లాడడమే కాకుండా మతిస్థిమితం తప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని మీద ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సిబిఐ కూడా, కోర్టు కూడా సిబిఐ డైరెక్షన్స్ ఇచ్చింది. అప్పుడు సిబిఐ కూడా ఏం చెప్పింది, అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది. అతని మీద చేయి చేసుకున్నట్టు పోలీసులు అప్పటికే సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా దాన్ని వాళ్ళు దళిత డాక్టర్నే చెప్తారు. మరి ఇవన్నీ ఏంటి అసలు? ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం తీసుకురావాల్సిన వైద్యుడు చేసినప్పుడు సస్పెండ్ చేయడం సహజం. అతని మానసిక పరిస్థితి లేదు కాబట్టి అతనే తాగి, అతనే నానా యాగి చేసి కోవిడ్ ఉల్లంఘనల్ని మొత్తాన్ని నియమాలన్నింటినీ ఉల్లంఘించి పోలీసులు అరెస్ట్ చేస్తే తప్ప అవ్వలేదు. అతన్ని హాస్పిటల్కి చేర్చి తర్వాత ఏం చేశారో అంతా తెలుసు. దాన్ని కూడా ఇప్పుడు ఉపయోగిస్తారు. వీటి మీద మీరేం మాట్లాడతారు? ఒక దళిత ఐటీడీపీ కార్యదర్శి మీద దాడి చేసి కారు ఎక్కించారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రాధాన్యతను వివరిస్తూ రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు మార్గదర్శకత అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సదస్సుకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మారుతున్న డిజిటల్ కాలానికి అనుగుణంగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగాన్ని ఈ తరం విద్యార్థులు ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్తును ఏ విధంగా మలుచుకోవాలనే అంశాలపై విసి మురళీకృష్ణ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రవికాంత్ మాట్లాడుతూ తమ కళాశాలలోని డిగ్రీలో ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ దానికి అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును నేర్పిస్తూ సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మొదటి సంవత్సరం నుంచే ఏఐ మరియు ప్రోగ్రామింగ్ అలాగే డేటా సైన్స్ నేర్చుకోవడానికి వీలుగా ప్రతి విద్యార్థికి సుమారు 80,000 విలువైన హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రోగ్రామింగ్ రంగంలో రాణించాలని, పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికాంత్, ప్రిన్సిపల్ రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇవాళ మన జేఎన్టీయూ ఎక్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళీకృష్ణ గారితో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు మార్గదర్శకత, అంటే రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ పిల్లలు దానికి ఏ విధంగా సంసిద్ధం అవ్వాలి, అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండాలి పిల్లలకి, సో వచ్చే జనరేషన్ మనం ఎలా లీడ్ చేయాలి అన్న దాని గురించి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఇంటర్మీడియట్ అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వచ్చే జనరేషన్స్ని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ని, ఈ జెన్జీ జనరేషన్ ఎలా ఫేస్ చేయాలి అన్న దాని గురించి ముఖ్యంగా సార్ మాట్లాడడం జరుగుతుందండి. సో రాజీవ్ గాంధీ విషయానికి వచ్చేటప్పటికి మేమంతా కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రన్ చేస్తున్నాం. డిగ్రీలో కొత్త ఒరవడి తీసుకొచ్చామండి. డిగ్రీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తున్నాము. సో దానికి పిల్లలు ఎలా సంసిద్ధం అవ్వాలన్న దాని గురించి ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ. సో డిగ్రీలో ఇప్పుడు చూస్తే మనకి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు ఇదంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఏఐ మీద మనకి ఆధారపడుతుంది. సో ఏఐ ఆధారపడినప్పుడు అది విద్యార్థికి ఇప్పటి నుంచి కూడా ఆ వరవడిని అలవాటు చేయడం అనేది ముఖ్యమైన అంశం అండి. సో దానికోసం రాజీవ్ గాంధీ తీసుకునే నిర్ణయం ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా మేము ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి సంవత్సరం నుంచి కూడా వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ట్రా కరికులం కోర్స్ కింద రన్ చేస్తూ వాడు నేర్చుకునేకి ఉపయోగపడే విధంగా కూడా మనం ఈ ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మేము ఉచితంగానే ఇస్తున్నాము. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము చేసే ప్రోగ్రామ్ అండి ఇది. సో ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్పిస్తాము. ఆ ల్యాప్టాప్ యూజ్ చేసి మన విద్యార్థులు దాన్ని ఉపయోగించుకుని సో ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి. అంటే రకరకాల హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ అనేవి, ఇండస్ట్రియల్ విజిట్స్, నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మనం లెక్చరింగ్ ఇవ్వడం, అలాగే IIIT హైదరాబాద్తో మనం భాగస్వామి అవ్వడం వల్ల అక్కడి నుంచి ప్రొఫెసర్స్ వచ్చి వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఈ కోర్సెస్ మీద కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందండి. సో మనం ఇచ్చే ల్యాప్టాప్ కాస్ట్ కూడా అంటే హై కాన్ఫిగర్డ్ అండి. అంటే రేపన్న రోజున వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా ఆ ల్యాప్టాప్ అనేది వాళ్ళకి ఉపయోగపడాలి. సో ఆ ఉద్దేశంతో మనం ఇంచుమించు దీని మీద ఒక 80,000 రూపాయలు ఒక్కొక్క ల్యాప్టాప్ మీద మనం ఖర్చు చేయడం జరుగుతుంది. సో మనం ఇచ్చే ముఖ్య ఉద్దేశం కూడా పిల్లోడు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రోగ్రామింగ్ నేర్చుకునే అవగాహన తెచ్చుకుంటాడన్న ఉద్దేశంతోనే మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. నా పేరు రవికాంత్ అండి, ప్రిన్సిపల్ రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఖరీఫ్ సీజన్లో తాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలోని బిల్లకూరు గ్రామం సమీపంలో డ్యాము కాలువను ఆయన గురువారం సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీరు లేక ఎండిపోయిన పంట కాలువలలో బైక్ నడిపి నిరసన వ్యక్తం చేశారు. రైతులు సాగునీటి కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి రావడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 11,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తే సరిపోతుందని, ప్రస్తుతం 14,700 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పంట కాలువలు బోధులోకి నీరు చేరడం లేదన్నారు. ఇది పూర్తిగా నీటి నిర్వహణలో జరిగిన వైఫల్యమేనని ఆరోపించారు. వేసవిలో కాలువ మరమ్మతులు, పూడికతీత తూముల శుభ్రత వంటి పనులకు కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో పనులు కనిపించడం లేదని అన్నారు. ఫలితంగా నియోజకవర్గం ప్రారంభ ప్రాంతంలోనే నీటి ప్రవాహం ఆగిపోగా చివరి ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బిల్లకూరుతో సహా కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని పంట కాలువలకు తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని చీర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఇరిగేషన్ అధికారుల కార్యాలయాన్ని ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. రైతాంగ సమస్యలను ప్రచారాలతో కాకుండా కార్యాచరణతో పరిష్కరించాలని సూచించారు. నాకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మరి బిల్లకూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి
డ్యామ్ కాలువ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులంతా ఉన్నారో మరి వీరందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో కూడా మాకు నీరు అందట్లేదు, మరి మా పొలాలకి నీరు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి వారు ఎండ్రిన్ సీసాలతో మరి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. మరి వారందరూ కూడా మరి చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేవలం అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ఉన్నటువంటి నిన్నగాక మొన్న స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు వచ్చి 2 రోజుల్లో చేస్తాం 3 రోజుల్లో చేస్తామని చెప్పి ఏదో ఒక మిషన్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మరి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి రైతులకి వాళ్ళు నీరిచ్చే పరిస్థితులు కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, సుమారు 89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే ప్రతి సీజన్లో కూడా సుమారు 11 లక్షల క్యూసెక్లు నీరు మామూలుగా రిలీజ్ చేస్తాం. కానీ ఈరోజు పరిస్థితిలో 14,700 క్యూసెక్లు సుమారు నీరు కాలువల్లోకి మరి విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఆ నీరు ఈరోజు ఈ యొక్క ఉన్నటువంటి పంట కాలువల్లోకి కానీ బోధుల్లోకి కానీ రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం మరి గడిచినటువంటి ఈ యొక్క ఏదైతే మొన్న సీజన్లో ఈ పనులు చేయడంలో పూర్తి వైఫల్యం. సాగునీరు ఇవ్వడంలో ఈ యొక్క ప్రభుత్వం సాగునీరు తాగునీరు కూడా ఇవ్వడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 11,000 ఇచ్చినప్పుడు అందరికీ నీళ్ళు ఇవ్వగలిగాం, కానీ ఇవాళ 14,700 ఇచ్చినా కూడా కాలువల్లోకి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి ఈ యొక్క వేసవకాలంలో 3 కోట్లు ఇచ్చేస్తాం, అలాగే మరి బ్యారేజీకి 153 కోట్లు ఇచ్చేసాం అనేటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి దాపురించేది కాదు. అలాగని రైతులు సుమారు 15 రోజుల నుంచి అడుగుతున్నారు. మేము ముందొస్తే రాజకీయం చేశారనో కులం పేరుతో ఎవరినో అవమానించారనో అడ్లు పెట్టుకునే ప్రయత్నం ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. మరి ఈరోజు రైతులే ఎండ్రన్ బాటిళ్లతో ఇవాళ బోధుల్లో కూర్చుని నీరు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని రబీ కాదు ఖరీఫ్ సీజన్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. అలాగని ఎలినో ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుతం లక్షల టీఎంసీల నీరు ఒకవైపున సముద్రంలో కలిసిపోతూ ఉంటే మీరు ఏదైతే మీరు ఈ యొక్క మేనేజ్మెంట్ సక్రమంగా వాటర్ మేనేజ్మెంట్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెంది ఇవాళ మొట్టమొదటి బాటిల్ నెక్గా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం మొదల్లో ఉంటుంది మన నియోజకవర్గం, అట్లాంటి కొత్తపేట నియోజకవర్గంలోనే మీరు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే మొన్న అమలాపురంలో చూస్తే శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు లేదు, చల్లం లేదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా మంది సుమారు 70-90 ఎకరాల ఆయకట్టు ఎండిపోతూ ఉంది. వారందరూ కూడా పలువేల దేవస్థానం భూములు 35,000 మొన్నే బంగారాలు తాకట్లు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తెచ్చి ఈరోజు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటే కనీసం నీరిచ్చే పరిస్థితి మరి ఈ మంత్రి గారికి కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ లేదు. కనీసం కంటి చూపుతో కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ పరిస్థితిని చూడలేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఏదైతే రేపు వాళ్ళ దేవస్థానం భూములకి మీరు కౌలు రద్దు చేస్తారా లేదా మీరు తక్షణం నీరిస్తారో లేదో తేల్చి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము అడుగుతున్నాం. మరి ఏదైతే ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా ఈ యొక్క పనులు చేయకపోతే మేము తప్పనిసరిగా మీ యొక్క ఉన్నటువంటి ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఎస్సీ గారి ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మేము వస్తున్నామని తెలిసి 1-2 మిషన్లు పెట్టి షో చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపున ఏదైతే రొయ్యల రైతుల్ని మీరు నాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వారికి ఏదైతే రూపాయలకే సబ్సిడీ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు నమ్మబలికి ఆ రోజు మీరు గద్దెనెక్కి ఇవాళ ఆక్వా రైతులను నాశనం చేశారు. ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని వారందరూ పండించే పంట విలువ 3,500 కోట్లు ఒక పంటకి. 3,500 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి రైతుల కష్టంతో వారి చెమట వచ్చి ఇక్కడ సాగు చేసి 3,500 కోట్ల పంటని తీసుకొచ్చేటువంటి రైతులు వారందరూ. అట్లాంటి పంటని మొన్న ఆక్వా రైతులు నాశనం చేశారు. ఇవాళ నీళ్లు ఒక వాళ్ళని నాశనం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చూస్తుంటే మేము టైం ఇచ్చాం, వెంటనే రాలా, కొంత సమయం ఇచ్చాం. రైతులే స్వచ్ఛందంగా మరి బాటిళ్లు పట్టుకుని
ఇక్కడ కూర్చొని నీళ్లు ఉన్న మహాప్రభు అని చెప్పి వారి యొక్క వేదన అందరూ కూడా సోషల్ మీడియాలో చూసాం. దానికి మీరు స్పందించలా. సరే, వాళ్ళు చెప్పిన వెంటనే ఎవరో అధికారులు వచ్చి 2 రోజులు షో చేసి వెళ్ళిపోయాం. పోనీ 4 రోజులు అయింది. మేము ముద్రగడ పద్మనాభం గారి కార్యక్రమంలో రాలేకపోయాను నేను. మరి ఈ రోజు 4 వారం రోజులు 4-5 రోజులు గడిచింది. కనీసం ఇప్పటికైనా ఒక చుక్క నీరు ఇందులో పారిందా అని అడుగుతున్నా. ఈ రోడ్డు అమ్మటా వెళ్తున్నట్టు వాళ్ళు పైనుంచి కాళ్ళు కడుక్కునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డ్యామ్ ఇది. అట్లాంటిది ఇవాళ ఒక చుక్క కూడా, అది కూడా రబీ సీజన్కి, ఖరీఫ్ సీజన్కి కొంత ఇబ్బంది వచ్చేటువంటి మాట వాస్తవం. కానీ రబీ సీజన్కి కూడా మరి ఇంత ఇబ్బంది వస్తూ ఉంటే మరి అధికార నాయకులు ఏం చేస్తున్నారు? 153 కోట్లు మేము బ్యారేజీ గేట్లు ఎట్టేస్తున్నాం, లేదా 3 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చేసి వేసవకాలంలో పనులు చేయించేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున ఆ రకమైన పనులు చేయడంలో మరి విఫలమయ్యారు. ఏదైతే పంటల్లో ఉన్నటువంటి తూడు కానీ, ఉన్నటువంటి గుర్రపడెక్కలను కానీ ఇట్లాంటివన్నీ తీయకుండా బిల్లులు మాత్రం పెట్టుకుని మొత్తం అన్ని కూడా మరి వసూలు చేసుకుని తినేస్తున్నారు తప్ప ఎక్కడ రైతుకు ఉపయోగపడేటువంటి పనులు చేయట్లేదు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఏం చేద్దంటే గతంలో వైఎస్ఆర్ గతంలో ఏ ప్రభుత్వం చేసినా ఖరీఫ్ సీజన్కి రైతులకు ఇబ్బంది ఉండేది కాదు, లేదా ఆ రబీ సీజన్కి కొంత ఇబ్బంది వస్తే దాన్ని ఏదో రకంగా సీలర్ నుంచి వాటర్ తెచ్చుకుని చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఇప్పటికే 30,000 క్యూసెక్లు మరి సీలర్ నుంచి కూడా నీరు తీసుకున్నారు. అయినా కూడా ఇక్కడ కనీసం మీరు ఈ యొక్క పంట పొలాలకు నీరు ఇచ్చే పరిస్థితిలో మీరు లేకపోతే ఎంతకాలం ఇలాగ రైతుల్ని దగా చేసి వెళ్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అలాగే మేము చెప్పిన ఎన్ని అబద్ధాలు మీరు అనుకుంటారు. మరి మీకు నిజంగా సిగ్గుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కానీ అందులో ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి 2 డైరెక్టర్లు రిజైన్ చేస్తే కూడా ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్లేదా అని అడుగుతున్నాను. వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఏం చేద్దంటే అనుకున్న పని చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మనం తప్పు చేసామనేటువంటి ఆలోచనకు వచ్చి ఒక 2 ఆల్రెడీ వారి పదవులకి నీటి సంఘంలో ఉన్నటువంటి 2 డైరెక్టర్లు వారి పదవి సైతం తునప్రాయంగా రాజీనామా చేసినా మీరు నాయకులకి మీకు సిగ్గు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఎంతసేపు పొలాల్లో మట్టం వేసుకుందామా, గోదావరిలో ఇసుక వేసుకుందామని ఆలోచన చేసే మీరు రైతుకు నీరు ఇవ్వకపోవడం దారుణం కాదా? వారి ఓట్ల మీద గెలిచినటువంటి మీకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడేమో నీరు లేవు. రావులపల్లిలో మరి కాలువ మీద ఉన్న నీరు రోడ్డు మీదకి ఎక్కేస్తూ ఉంది. అలాగే లొల్లలో ఉన్నటువంటి పొలాల్లో మరి ముంపుకి గురయ్యాయి. కేవలం ఈ యొక్క అధికారుల యొక్క వైఫల్యం, నాయకుల యొక్క వైఫల్యం, కేవలం ప్రచార ఆర్భాటాలతో నడిపేస్తూ రైతులు సైతం మోసం చేస్తున్నటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దీని మీద మీరు తగిన విధంగా స్పందించకపోతే రాబోయేటువంటి కాలంలో ఎస్సీ ఇరిగేషన్ ధవళేశ్వరం ఆఫీసు ముట్టడి చేసే కార్యక్రమం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట నరసింహ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదని, కాపు ఉద్యమానికి ప్రతీక, ఒక శక్తి అని అన్నారు. కాపు సమాజం హక్కుల కోసం ఆయన ఎన్నో నిరాహార దీక్షలు చేసి అంచలంచలమైన పట్టుదలతో ఉద్యమాలు నడిపారని కొనియాడారు. కేవలం కాపులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఆకాంక్షించిన గొప్ప నాయకుడిగా ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం సేవలను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు తగిన గౌరవం కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఓదార్చారని తోట నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారకులు డాక్టర్ ఓమి రఘురాం, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు రావుల రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏది చెప్పినా సరే ఆయన అనుచరులు కానీ, ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ అందరూ చూసా తప్పకుండా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పద్మనాభం గారు అంటే మరి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పోరాటం కానీ, కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏది కూడా ఖాళీ ఉండి వస్తారు. మరి అలాంటి పద్మనాభం గారు మన ప్రాంతానికి మరి చాలా పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరితో కూడా చాలా చదువుగా ఉండేటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గంలో అనుకున్న అనేక మందితోటి, అలాగే పత్తిపాడు కానీ ఎక్కడైనా సరే పిఠాపురం కానీ అనేక ఊళ్ళో ఆయనకి సొంత మనుషులు ఉండేది పరిస్థితి. ఈరోజు మరి ఆయన అకాల మరణం చెందడం అన్నది చాలా బాధాకరం. ఆయన కూడా మరి మొన్న చనిపోయినప్పుడు కూడా ఆయనే కొన్ని నిబంధనలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి తెలియచేయడం కూడా జరిగింది. ఏంటంటే నన్ను ఇంట్లోనే ఖననం చేయమని చెప్పారు. దహనం కాకుండా ఖననం చేయమని చెప్పి ఇంట్లోనే ఒక స్పాట్ కూడా చూపించారు. అక్కడే ఆయన కోరిక మేరకే అక్కడే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఎవరికి చేశారో తెలియదు. పద్మనాభం గారి యొక్క
ఆ కాడి కూడా పట్టుకున్నాను. అది గొప్ప విషయం. పట్టుకుని అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆయన మామూలుగా తిరిగిపోయాను. మరి అంటే పద్నాలుగు వరకు ఉన్నటువంటి నిధులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎవరో చెప్పింది చేసింది కాదు, ఆయన మనసులో వచ్చింది చేశారు. అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో ఆ కార్యక్రమం కూడా ఆయన దగ్గర చేయించడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఆయన నాకు పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఆ రకమైన కొన్ని నిబంధనలు పెట్టారు. అలాగే ప్రభుత్వ లాంఛనాలతో కూడా చేయొద్దని కోరారు. ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇంకేదంటే ప్రభుత్వ లాంఛనం అంటే ఆయన ఏంటి ప్రభుత్వం నుంచి ఆశించే వ్యక్తి కాదు. ఆయన ఎక్కువ నాకు తెలుసుంటే ఇన్ని పనులు చేసినా సరే ఆయన దగ్గర గంధమే ఉండవు. ప్రతి ఒక్కరికి గంధమే ఉంటారు, మన దగ్గర ఉండేవారు. కానీ ఆయన గంధమే కూడా పెట్టినవారు. ఎవరు ఏ గంధమే ఉండేవారు కాదు. మంత్రి చేసినా ఎంపీ చేసినా ఏది కూడా ఉండేవారు. ఆ రకంగా అంత నిరాపంగా ఉండేవారు. నాకు ప్రజలే రక్షణ అనేటువంటి విధంగా ఉండేవారు. అది కాకుండా ఆయన ఒక కాపునాడు ఉద్యమ పరంగా కొన్ని సంఘటనలు జరగడం, అప్పట్లో ప్రభుత్వం ఆయన రకరకాలుగా వేధించడం జరిగింది. మనందరికీ తెలిసిందే. అరెస్టు చేయడం, ఇంట్లోకి వెళ్తే దౌర్జన్యంగా అబ్బాయిని భార్యని నాలుగు పోలీసులు చాలా అన్యాయంగా ఉండేటువంటి పరిస్థితి అప్పట్లో ఇది అందరికీ తెలుసు. అన్నయ్య గారు లేదంటే ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళేవారు కాదు, చేసేవారు కాదు. అంత ఇదిగా అవినాభావ సంబంధంతో ఇద్దరు ఉండేవారు. ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా, ఏ ఉద్యమం చేసినా సరే మరి అన్నయ్య గారు ముద్ర ఉండేదట. దానివల్లే మరి పత్తిపాటి నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా కిందపూడి ప్రాంతంలో కూడా అన్నయ్య గారు అంటే కూడా చాలా అభిమానం ఉండేది. మరి పద్మనాభం గారంటే ఆయన చాలా చిన్న వయసులో 22 సంవత్సరాలైన అప్పట్లో 1978లో ఎమ్మెల్యే అయ్యారు జనతా పార్టీ నుంచి. చాలా చిన్న వయసులో రికార్డు కూడా వచ్చింది. ఆ రకమైన రికార్డు చిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. అది తండ్రి మరణించిన తర్వాత కేవలం 22 సంవత్సరాలకే శాసనసభ్యులు ఎన్నికయ్యారు. మరి అప్పట్లో ఆయనతో పాటు సమకాలీకులుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, అలాగే ఇప్పుడు గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారు, అలాగే కేసీఆర్ గారు, ఇలా చాలామంది ఆయన సమకాలీకులు 78లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రాజకీయాల్లో చేయనటువంటి పదవులు లేవు. కానీ ఆ పదవులు ఏ రకంగా ఉన్నా చేసినా ఆయన ఒక ఉద్యమానికి పేరు పెట్టిన వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం. అనేక రకాల ఉద్యమాలు చేశారు, మనందరికీ తెలుసు. పూర్వం మేము ఉత్తరగజ్జి అనేటువంటి ఉద్యమం కూడా చేశారు. పత్తిపాడులోనే పోలీస్ స్టేషన్ ముందు మరి ఆమరణ దీక్ష చేశారు. ఆయన ఉద్యమం అంటే ఆమరణ దీక్ష చేయడమే, అది మామూలుగా ఉండేది కాదు. ఏదో తూతుమంతంగా చేస్తే ఎవరు కూడా లేచిపోతారు. కానీ ఆయన జరగదు. అనుకున్నది సాధించే వరకు కూడా చనిపోయే ఆయన ఏ పని పట్టుకున్నా సరే పని అయ్యే వరకు సాధించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. మాజీ మంత్రివర్యులు, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం మన జగ్గంపేట నియోజకవర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు చేయాలనుకోవడం. ఈ కార్యక్రమానికి మన జగ్గంపేట నియోజకవర్గ 4 మండలం నుంచి మండలాధ్యక్షులు, మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి పద్మనాభం గారి యొక్క మరణం మన అందరికీ తెలుసు. మనం జరిగినటువంటి ఆ రోజు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఆయన కూడా రావడం జరిగింది. మరి ఈ యొక్క మరణాన్ని పరిష్కరించిన మొట్టమొదటిగా ఒక్క 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటాము. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అసత్యాలు, ఆరోపణలు, చౌకబారు వ్యాఖ్యలతో నిర్వహించిన పత్రికా సమావేశంపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులను తమ కార్యాలయం నుండి ఖండించారు. ఈ సందర్భంగా లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, నందిగామ మండల ప్రెసిడెంట్ వీరంకి వీరబాబు, నందిగామ నియోజకవర్గ ఎస్సీసీల ప్రెసిడెంట్ మార్కంపుడి వరకుమార్, మైనార్టీ నాయకులు కాజా మాట్లాడుతూ
మా తెలుగుదేశం పార్టీపై, మా నాయకులపై, మా శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యపై చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుకకు తీసుకోవాలని, లేదా బహిరంగ చర్చకు రావాలని, లేదా మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అసత్యాలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ శ్రీకోట వీరబాబు, మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు మేకల సుధాకర్, వీరంకి వీరస్వామి, ఏచూరి రామకృష్ణ, వేమా కిషోర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొందల రామకృష్ణ, మైనార్టీ నేత శ్రీ షేక్ కాజా, నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు మార్కపుడి వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు మీ ఇంటి ముందు రోడ్డు వేసింది ఎవరు? ఎవరు మీకు అనుమానం ఉంటే ఎదురుబడి మాట్లాడుకుందాం అంటే మీరు కబుర్ చేయండి, ఎక్కడైనా కూర్చుందాం, మాట్లాడుకుందాం. అంతేగాని ఎవడో రూపాయికి ఆశపడి ఏదో వీడియోలు పెట్టో, అవి పెట్టో, ఇవి పెట్టో, అది కరెక్ట్ కాదు. అది ఉన్నదాన్ని మాత్రం మీరు జాగ్రత్త. మీరు చేసిన తప్పులు ఏంటండి? మేము ఎన్ని టిప్పర్లు పట్టుకోలే, మేము ఎన్ని రేతులు మేము పట్టుకోలే. సీఏ గారు మమ్మల్ని తీసుకొచ్చి జీపులు ఎత్తేసారు. ఆ ఎత్తేసిన రోజులు మీరు ఎండిపోయారు. మీరేం పై ఉండే దొంగతనాలు చెప్పాడు. అన్ని రాజకీయంగా గ్రామాలు ఉసికా మొత్తం కూడా మీ ఆధ్వర్యంలో మొత్తం అమ్మారు అండి. మేము ఎంత ఇది చేసినా కూడా కనీసం కేసు కూడా లేదు మీ మీద. అంతా ఇది చేశారు మీరు. మా శాసనసభ్యురాలు వచ్చిన తర్వాత ప్రతి సాట కూడా రోడ్లు పడ్డాయి, అన్నీ పడ్డాయి. ఇప్పుడు ట్యాంకర్లు కడుతున్నాం, మంచి ట్యాంకర్లు, ఇంటింటికి పప్పు కూడా ఇస్తాం. అది ఇస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మార్కపుడి వరకుమార్, నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్. మన మాజీ ఎమ్మెల్యే గారు మొండితక జగన్మోహన్ రావు గారు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎన్నిసార్లు సౌమ్య గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ పదే ఉత్తిత్తి బ్యాంక్ల గత గవర్నమెంట్లో ఉత్తిత్తి బ్యాంక్ అనే పాత సినిమాల్లో ఉండేది. అదే పందాగా తెల్ల పేపర్లు పట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి కేవలం సంతకం కూడా చేయించకుండా ఆ కేంద్ర విశ్వవిద్యాలయం మేము తెచ్చామంటున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయం వచ్చింది మన డిసెంబర్ 6వ తారీఖు 2024. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు? నందిగామ నియోజకవర్గానికి తంగిరాల సౌమ్య గారు. కేంద్రం క్యాబినెట్ వేసింది డిసెంబర్ 6వ తారీఖు 2024. ఆ రోజు భారతదేశం మొత్తము 85 కేంద్ర విశ్వవిద్యాలయాలు వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి 8 వస్తే వాటిల్లో నందిగామ ఒకటి వచ్చింది. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు సౌమ్య గారు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పరపతి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరపతి పోయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సౌమ్య గారి మీద, మా నాయకుల మీద లేనిపోని అపనింద వేస్తున్నారు. ఆయన గవర్నమెంట్లో ఏదైతే ఆర్థిక వనరులుగా ఉపయోగించుకున్నాడో, ఇసుక కానీ, మట్టి కానీ, ప్యాకెట్లు కానీ అందరూ అలాగే చేస్తారనే ఆలోచనలో భ్రమంలో ఉన్నారు. మీరు చేసినట్టు మేము చేయమండి. మా నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే మా నాయకులకు కానీ, మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్య భూమిక పోషిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న మాజీ శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే స్థానిక సంస్థలు అనేటటువంటి సంక్రాంతి రాబోతూ ఉంది కాబట్టి ఆ సంక్రాంతి ముందు హరిదాసులు బయటకు వచ్చిన విధంగా స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి ఈ రోజున వచ్చేదో మాట్లాడుతూ ఉన్నారు. వారు చేసినటువంటి విమర్శలు ఏమైనా కానీ తాము చేసినటువంటి పనులే ఎదుటివాళ్ళు చేస్తారన్నటువంటి భ్రమలో మాట్లాడుతూ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆ రోజున ఇసుక దోపిడీ జరిగిన మాట వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు. దానికి తగినటువంటి ఫలితాన్ని ప్రజలు అప్పచెప్పారు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఆ రోజు సెంటు పట్టా పేరుతో భూముల కొనుగోలులో కానీ, ఆ భూములకి గ్రావెల్ కొన్నట్టు చూయించి లక్షలాది కోట్లాది రూపాయలు మరి దుర్వినియోగం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? అది అవినీతి కాదా? అది అవినీతిగా మీకు కనపడటం లేదా అని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రావు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పేకాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్వగృహంలోనే పేకాట ఆడిస్తా ఎవరో ఎక్కడో పేకాట్లు ఆడిస్తున్నారని మాట్లాడేటటువంటి తీరు హాస్యాస్పదంగా ఉంది. ముందు మీరు మీ ఇంట్లో పేకాట బంద్ చేసి తర్వాత వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి సలహా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏ వార్తలు రాయించుకొని ఆ వార్తలు చదువుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అలవాటు ఉన్నది మీకు. ఈ రోజు కూడా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది భూదోపిడీ చేసినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో మరి కథనాలు రాయించుకొని ఆ కథనాలని పత్రికలకు అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలా. ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఆ పనులే ఎదుటివాళ్ళు చేస్తూ ఉన్నారనుకొని మీరు భ్రమపడతా ఉన్నటువంటి విషయంలో కూడా మీరు మేల్కొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున మున్సిపాలిటీలో సొమ్ములు పెట్టి మరి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అలంకరించినటువంటి తీరు కానీ,
లేకపోతే ఫ్రూట్ మార్కెట్ పేరుతో మరి అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా మీ అవినీతికి ఈ రోజు కూడా నిదర్శనంగా నిలబడి ఉన్నాయనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుతాము. అయినా ప్రజలు ఎవరు అవినీతి చేశారు, ఎవరు స్వచ్ఛంగా ఉన్నారనే దానికి మొన్న 24లో అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు మరి ఏదైతే అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మరి తెలుగుదేశం పార్టీపై, మా నాయకురాలు గౌరవ శాసనసభ్యుల సోదరు తంగిరాల సౌమ్య గారిపై, మరి టోటల్గా నంద్యాల నియోజకవర్గంలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని మరి ఓపదంపుడు ఉపన్యాసాలు, ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసిన సందర్భాలు చూసాం. మరి ఏదైతే మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రావు గారిని, ఇసుక ఏదైతే మునేటి ఇసుక మరి అక్రమంగా మునేరులో తోలుతా ఉన్నారంటున్నారో, మేము ఏదైతే మీ గవర్నమెంట్లో మరి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఎన్నో సందర్భాల్లో కేసర, కంచెల మరి ఆ సరౌండింగ్లో మరి మీరు మీ లారీలకి అడ్డు తగిలి ధర్నాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ విధంగా మేము ధర్నాలు చేసినవి మీకు చూపిస్తాం. మీరు ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తామంటే లారీలకు అడ్డం తిరిగి మేము ఆ రోజు ధర్నాలో కూర్చున్నాం. కంచెల ఇసుక క్వారీలో లక్షల రూపాయల డబ్బులు మీరు దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు నన్ను మరి మా కంచెల కేసర మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా చేస్తుంటే ఆ రోజున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ నన్ను బూట్ కాల్ పెట్టి తన్ని మరి కారెక్కించిన సందర్భాలు నేను 2-3 సందర్భాల్లో. మరి మీ హయాంలో అవినీతి జరిగిందా? మీ హయాంలో అక్రమ ఇసుక రవాణా జరిగిందా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు దీనికి సమాధానం చెప్పాలి. లక్షల రూపాయల కేసుల కంచెల మరి సుపారీలో దోపిడీ జరిగిన సందర్భాలు మీ హయాంలో జరిగింది. మరి ఆ విధంగా ఎన్నో రకాలుగా మరి ఏదైతే జగనన్న లేఅవుట్లు ఉంటే నంద్యాల నియోజకవర్గంలో దాదాపుగా 100 కోట్ల పైబడి ఆ చదువు నిమిత్తం, గ్రామీణ నిమిత్తం 100 కోట్ల పైబడి మీరు దోపిడీ చేశారే. మీరు మీ నాయకులు మీరా అవినీతి పరులు? మేమా? మా గౌరవ శాసనసభ్యులు వారా? మా నాయకులుమా? మరి ఒకసారి మాట్లాడే ముందు మరి ఏదైతే గురికింద తన కింద నలుపు తెలుసుకున్నట్టు మీరు మాట్లాడటం ఇది చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే ఇంకోటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బొబ్బర్లంక బ్యారేజ్ లొల్లాలాకులను ఎమ్మెల్యే బండారు మంత్రి సుభాష్తో కలిసి పరిశీలించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల. రైతులకు సకాలంలో పంట సాగుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపిన రామానాయుడు. తునిలో వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేందుకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతుందని ఆరోపించిన రాజా. ప్రజా వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోపై ఆదివాసుల నినాదాలతో కిక్కిరిసిన అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం. ప్రభుత్వం వెంటనే 1/70 చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన గిరిపుత్రులు. కిర్లంపుడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు. పద్మనాభం కుమారులు గిరిబాబు, బాలలను ఓదార్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.